డిజిటల్ ప్రపంచంతో పోటీ పడేలా యువ భారతంలో స్ఫూర్తి నింపేందుకు విప్లవాత్మకమైన మార్పులతో 4వ తరం సేవలు ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ సంస్థ ప్రకటించింది. రిలయన్స్ జియో పేరుతో 4G సేవలు ఆదివారం ఆ సంస్థ ప్రారంభించింది. దేశ పారిశ్రామిక విధానంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ తొలిసారిగా తమ ఉద్యోగులకే సేవలను పరిమితం చేసిన రిలయన్స్ వచ్చిన ఫీడ్బ్యాక్తో మరింత మెరుగుపరిచి మార్చి, ఏప్రిల్ మధ్య ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు RIL MD ముఖేష్ అంబానీ వెల్లడించారు. నవీ ముంబైలో జరిగిన కార్యక్రమంలో అంబానీ కుటుంబ సభ్యులు, బాలీవుడ్ నటులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ 83వ జయంతి సందర్భంగా రిలయన్స్ జియో రూపంలో దేశంలో సరికొత్త డిజిటల్ శకానికి ఆ సంస్థ నాంది పలికింది. నవీ ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్కులో ఆదివారం వైభవోపేతంగా 4G సేవల ప్రారంభోత్సవం జరిగింది. ధీరూభాయ్ అంబానీ సతీమణి కోకిలాబెన్ అంబానీ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారులు ఆకాష్, అనంత్తో పాటు కుమార్తె ఈసా అంబానీ ఆమెకు సహకరించారు. రిలయన్స్ జియో సేవలను RIL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ప్రారంభించారు. జీవితమే డిజిటలైజ్ అవుతున్న తరుణంలో జీవనశైలిని సమూలంగా మార్చే సేవలు రిలయన్స్ జియో ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. అంతర్జాలం, మొబైల్ బ్రాడ్బ్యాండ్ వినియోగంలో ప్రస్తుతం మన దేశం 150వ స్థానంలో ఉండగా జియో ప్రారంభంతో భవిష్యత్తులో తొలి 10 స్థానాలకు చేరుతుందని ముఖేష్ అంచనా వేశారు. I believe that in the next 20 years, as a human civilization, we will collectively achieve more than what has been achieved in the last 300 years. We are at the beginning of a new era for humanity. 1.3 billion Indians cannot be left behind as the world enters a new era. We have the youngest population in the world. Give them the tools, give them the skills, give them the environment. They will surprise us. It is this opportunity to transform the lives of 1.3 billion Indians that motivated Reliance to enter this space. And Jio is the result. Jio will help advance and realize the potential of every Indian and India. ముఖేష్ అంబానీ కవల పిల్లలైన ఆకాష్, ఈషా రిలయన్స్ జియో, రిలయన్స్ లైఫ్ ప్రత్యేకతలు వివరించారు. సెకనుకు 1 గిగాబైట్ డేటాను అందించే సామర్థ్యం ఈ నెట్వర్క్ కు ఉందని తెలిపారు. స్మార్ట్ టెలివిజన్లతో వీడియో కాలింగ్ సదుపాయాన్ని పొందొచ్చు. జియో టీవీ సర్వీస్ తీసుకున్నవారు రిమోట్ కంట్రోల్తో పని లేకుండా మాట ద్వారానే ఛానల్స్ మార్చుకోవచ్చు. భవిష్యత్తులో 5Gకి అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఈ నెట్వర్క్ కు ఉంది. 2.5 లక్షల కిలోమీటర్ల పొడవైన ఫైబర్ ఆప్టిక్ ద్వారా 18,000 నగరాలు, 1,00,000కు పైగా గ్రామాలను ఈ నెట్వర్క్ అనుసంధానిస్తోంది. ఆరంభం నుంచి 10 కోట్ల మందికి మొబైల్ బ్రాడ్బ్యాండ్, 2 కోట్ల మంది ఇళ్లకు అత్యధిక వేగంతో బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని రిలయన్స్ జియో తమ సొంత నెట్వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఆహుతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా 1072 ప్రాంతాల్లోని రిలయన్స్ సిబ్బంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు. వారితో ముఖేష్ అంబానీ సంభాషించారు. అత్యంత స్పష్టతతో కూడిన ప్రసారాలు, అంతరాయం లేకుండా అందించడం ద్వారా తమ డిజిటల్ నెట్వర్క్ సత్తాను రిలయన్స్ జియో చాటింది. తద్వారా ఈ సేవలను వినియోగించుకున్న కార్పొరేట్ సంస్థలకు నేరుగా ఆహ్వానాన్ని అందించినట్లయింది. రిలయన్స్ జియో సేవలను ఇప్పుడు సంస్థ ఉద్యోగుల కోసం మాత్రమే పరిమితం చేశారు. దేశవ్యాప్తంగా వాణిజ్య సేవలు మార్చి, ఏప్రిల్లో ప్రారంభం కానున్నాయి. ప్రఖ్యాత సంగీత దర్శకుడు AR రెహమాన్ ప్రసిద్ధి చెందిన జైహోతో పాటు స్వదేశ్ చిత్రంలోని గీతాలతో బుర్రతొలగించారు. బాలీవుడ్ నటుడు, రిలయన్స్ జియో ప్రచారకర్త షారుఖ్ ఖాన్ తన తాజా చిత్రమైన దిల్వాలే సహా పలు చిత్రాల్లోని పాటలకు నృత్యాలు చేశారు. అందులోని డైలాగులు చెప్పి అలడించారు. 2 గంటల పాటు జరిగిన ఈ వేడుకకు ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ, ఆయన భార్య టీ అంబానీ, పిల్లలు అన్మోల్, అంశుల్ హాజరయ్యారు. ముఖేష్ అంబానీ సోదరీమణులు కూడా పాల్గొన్నారు. बारिशों में बेधड़क तेरे नाचने से, बात बात पे बेवजह तेरे रूठ जाने से, तेरी छोटी छोटी बचकानी बदमाशियों से मोहब्बत करूंगा मैं जब तक है जान, जब तक है जान।